తెలంగాణలో యూరియా కొరతపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. యూరియాను కాంగ్రెస్ బ్లాక్ మార్కెట్ కు తరలించిందని బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తే కేంద్రమే సరిపడా ఎరువులు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తోంది. తెలంగాణలో యూరియా కొరతతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఎరువులపై నేతలు పరస్పర విమర్శలకు దిగారు. కాంగ్రెస్ నేతల అలసత్వం వల్లే యూరియా కొరత వచ్చిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రైతులకు ఇవ్వాల్సిన ఎరువులను కాంగ్రెస్ నేతలు ఎక్కడికి తరలించారో చెప్పాలన్నారు బీఆర్ఎస్ నేతలు. యూరియా కొరత ఉందని చెప్పినప్పుడు కూడా మంత్రులకు అర్థమైతలేదు, మంత్రులకు తెలుస్తలేదని కూడా తెలుస్తలేదు. ఓ మంత్రి ఓ రకం మాట్లాడుతుండు, ఓ మంత్రి ఓ రకం మాట్లాడుతుండు. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. విపక్షాలు బాధ్యత మరిచి విమర్శలు చేయడం సరికాదన్నారు. ఎరువులు రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేయవు. ఎలక్ట్రిసిటీ లేకపోతే విత్తనాలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం, ఎరువులు కేంద్రము. కావాల్సుకొని చేస్తుర్రా, ప్రజలను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నా నాకు తెలియదు, కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను వాళ్ళ పట్ల నాకు పూర్తిగా గౌరవం ఉంది. ఇప్పుడు అందుకే నేను ఎరువులు ఏమని అడుగుతున్నా తప్ప నేనేం పార్టీకి చేస్తలేనని చెప్పినా తప్పకుండా నేను మళ్ళొక్కసారి మీ అందరినీ కొద్దిగా ఇప్పుడు 500 బ్యాగులు వచ్చినాయి, 500 బ్యాగులు తీసుకునే ప్రయత్నం చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి యూరియాకి ఏ రకమైనటువంటి సంబంధం ఉండదు. తయారు చేసే విధానం మాది కాదు, అలాట్ చేసే విధానం మాది కాదు, సప్లై చేసే విధానం మాది కాదు. మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తెచ్చుకోవటమే తప్ప మేము చేయగలిగింది ఏమీ లేదు. బ్లాక్ మార్కెట్లో యూరియా బస్తాలను అమ్ముతున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 265 రూపాయలకి ఇవ్వాల్సినటువంటి బస్తా ఈరోజు రైతులకు అందుబాటులో లేదు. 400 రూపాయలు ఇస్తే ఎట్లా అందుబాటులో వస్తుందో చెప్పాలి ప్రభుత్వం. ఇంకా వేరే విషయాలు ఏముంది, ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి ఈరోజు వస్తా ఉన్నాయి. అదే బస్తా మీద ప్రింట్ అయ్యేది 265 రూపాయలు, మళ్ళీ 400 రూపాయలకు అదే బస్తాను అమ్ముతుంటే ఈ ప్రభుత్వం కళ్ళు అప్పగించి ఎందుకు చూస్తుంది? ఎవరు అమ్ముతున్నారు? దీని వెనుక కుట్ర ఏంటి? మరోవైపు పార్టీల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇప్పటికైనా ఎరువులు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.